ఇదేంటంటే కాకరకాయ వేపుడు చేద్దామని కాకరకాయలు అరకిలో కాకరకాయలు అన్నమాట. చేస్తే కొంచెం అవుతుంది, ఎక్కువ కాదు. కాకరకాయలు వేయించే వరకల్లా ఇది కాకరకాయలు దోరగా వేయించుకొని ఇక్కడ పెట్టుకున్నాను. దీనికి ఏంటంటే పులుసు పులుసు కూర చేస్తున్న కాకరకాయ పులుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్తీక మాసము ఏమో పండుగల పబ్బాలన్నా కూడా ఉల్లిపాయ వేసుకోరు కదా, అందుకే వచ్చాను ఇట్లా మీకు చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. అందరికీ తెలుస్తుంది కానీ నేను చేసే విధానం మీకు చూపిద్దామని ఇట్లా వేయించి పెట్టుకున్నాను. ఎర్రగా ఉప్పేసి పిడిచేసి వేయించుకొని ఇట్లా పెట్టుకున్నా. దీంట్లో కొంచెం చింతపండు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం బెల్లము, నూనె, ఇది పోపు చేసి ఇవి పోపులో వేసి ఇవన్నీ వేసిస్తాను, చూపిస్తాను. పోపులో వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ పోపు చేశాను. కొంచెంగా ఇంగువ, కొంచెం ఇంగువ కమ్మటి వాసనకి. తర్వాత ఇదేంటంటే మెంతి పిండి కూడా ఆరోగ్యానికి మంచిది. నాకు ఇట్లా వేస్తాను అనమాట, కంపల్సరీ. ఎవరైనా వేసుకోవచ్చు, తినచ్చు, బాగుంటుంది మెంతి పిండి. తర్వాత ఇది ఇందులో ఏంటంటే ఈ కాకరకాయ ముక్కలు వేస్తాను, వేయించి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాను ఇందులో. దీంట్లో ఏంటంటే కొంచెం ఇప్పుడు చింతపండు పేస్ట్ వేస్తాను. బాగా చిక్కగా చేసుకొని ఇట్లా పేస్ట్ వేసుకోవాలి, చింతపండు పేస్ట్. చాలు, ఒక పెద్ద స్పూన్ తోటి స్పూన్ వేసాను. దీనికి ఏంటంటే కొంచెంగా పసుపు, కొంచెంగా కారం. ఇందులో పొడి కారమే వేసుకోవాలి, అందుకే పొడి కారమే వేస్తున్నాను. తర్వాత ఏంటంటే కొంచెంగా బెల్లం, ఏంటంటే పులుసు కాబట్టి బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. బెల్లము, కొంచెం ఉప్పు, కొంచెం ఇది కాకరకాయ ముక్కల్లో ఉప్పును పసుపు వేసి ఇచ్చాను కాబట్టి కొంచెంగా పడుతుంది, చాలు. ఉప్పు చూసి వేసుకోవాలి. ఇవన్నీ వేసాను. ఇవన్నీ చక్కగా బెల్లం కరిగి అంత మంచి పులుసులాగా అవుతుంది. ఇది మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే కాకరకాయలు సన్నగా ముక్కలు తరిగేసి ఉప్పు కొంచెం మజ్జిగ వేసి పిడిచి వేయించుకొని దాంట్లో కొంచెం మళ్ళీ పోపును వేసి ఉప్పు, కారము, మెంతిపిండి, ఇంగువ అన్నీ వేసి కొంచెం బెల్లము ఇవి వేసి చేశాను. పులుసు కూర, కాకరకాయ పులుసు కూర. ఇది చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనం ఎటువంటి ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడైనా చేసుకున్న 2 రోజులు నిల్వ ఉంటుంది, పాడవదు. మనకి ఏంటంటే ఇప్పుడు ఉల్లిపాయ లేకుండా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేసుకుని కూడా అన్నం కలుస్తుంది, కడుపుండి అన్నం తినచ్చు, బాగుంటుంది. కాకరకాయ వేపుడు ఇట్లా పులుసు, కాకరకాయ పులుసు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఉడకబెట్టి పోపు వేస్తే పులుసు వేసుకుంటారు, ఇట్లా చేస్తారు. నేను ఇట్లా కూడా చేస్తా, అట్లా చేస్తాను. అలాగే ఈ రకం చూపిద్దామని మీకు చేశాను నేను. మీకు ఈ రెసిపీ నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని చూసి నా కామెంట్ రూపంగా చెప్పండి.